ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, ముందుగా మీకు మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు సార్. సూర్యోస్మి తల్లి, మీకు కూడా మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు. మాఘమాసం అంటేనే సూర్యనారాయణ మూర్తికి అత్యంత ప్రియమైనటువంటి మాసం. ఆయన ఆవిర్భవించినటువంటి అంటే ఆయనకి ఆవిర్భావం లేకపోతే ఆయనకి ఇది అంటూ ఏముండదు. కానీ మన కోసం ఇదిగో ఈ సమయంలో చేసుకుంటారా ఇంకాస్త ఎక్కువ కరుణ చూపిస్తాను అని చెప్పేటటువంటి మాసంగా ఖచ్చితంగా అనుకోవచ్చు. అయితే ఈసారి ఇంకాస్త ఎక్కువ ప్రేమ చూపించేస్తున్నారు ఆయన. అంటే సప్తమి ఆదివారం రావటం, ఈ పౌర్ణిమ ఆదివారం రావటం, అలాగే ఇంకాస్త వైభవోపేతంగా పుష్యమి నక్షత్రంతో రావటం. యాక్చువల్గా మఖా నక్షత్రం వస్తుంది పౌర్ణమికి దగ్గరలో కదా, కానీ పుష్యమి నక్షత్రం ఉంది, అది ఆదివారం అయ్యింది, రోజంతా ఉంది. ఏమిటి ఇంత స్పెషల్గా వస్తుంది? మీరు ఏం చేస్తున్నారు? మేమేం చెయ్యాలి? ఎన్నోసారి చెప్తారా? చాలా అడిగేసాం, చాలా అడిగేసాను. ఇంకా బోల్డ్ అంతుంది, కంట్రోల్ చేశాను, దాచాం. ఇంకా బోల్డ్ అంత ముందేం చెప్పను? ముందేం చెప్తారు? మాఘ పౌర్ణమి. మాఘ పౌర్ణమి చెప్పండి. లలితాదేవి జయంతి కూడా ఆ రోజు. అంటే మీరు అన్నారు సూర్యుడికి ప్రీతికరమైనటువంటి మాసం అని. అంటే విష్ణుమూర్తికి మాసానం మార్గశీర్షోహం, దక్షిణాయనాన్ని పూర్తి చేసుకుని ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. ప్రారంభం అయిన తర్వాత తన 7 గుర్రాలతో ఏకచక్ర రథంపై తన యొక్క శక్తి ఉనికిని మనకు తెలియజేశాడు ఆయన మొన్న రథసప్తమికి. అంటే మాఘమాసంలో వచ్చేటువంటి సప్తమి తిథికి ఉన్నటువంటి విశిష్టత అది. ఆ రోజు మనం అందుకనే మనకి తిరుమల తిరుపతిలో ఏం చేస్తారు? బ్రహ్మోత్సవాలు చేస్తారు. మాడవీధుల్లో స్వామిని విశేషంగా రథయాత్ర. ఇది నేను హైదరాబాదులో యూసఫ్ కూడా పోలీస్ లైన్లో రథోత్సవం చేశా. 7 గుర్రాల రథాన్ని ఉదయం ఆ పెరేడ్ గ్రౌండ్స్లో 200 మంది పోలీస్ సహోదరుల సమక్షంలో సూర్య నమస్కారాలు చేయించి. అంటే ఇది ఎందుకు అంటే సమయంలో ఉన్నటువంటి మార్పు, కాలం అంటే మారుతూ ఉంటుంది. అంటే చాలామంది కాలం మారిపోయింది, రోజులు బాగాలేదు, కాలం అలాగే ఉంది, తన ఉనికిని ఎప్పుడూ కూడా మనకి తెలియచేస్తూనే ఉంది. కానీ మనమే విస్మరించి మన హడావిడిలో గజిబిజి జీవితాల్లో పడిపోయి మర్చిపోయాం. దాన్ని గుర్తు చేయటం కోసమే. అందుకని ఈ మాఘమాసం అనేది మన జ్ఞానానికి, మనలో ఉన్నటువంటి చైతన్యానికి చాలా ప్రతిష్టమైనటువంటి మాసం. ఇందులో వచ్చే ప్రతి పర్వదినం మనం పంచమి చేసుకున్నాం. దేనికది? వసంత పంచమి, సరస్వతీదేవి. జ్ఞానం అంటే ఇంక అంతకు మించి ఇంకుంటుందా? ఉండదు. సప్తమి వచ్చింది మొన్న, భీష్మ ఏకాదశి 11వ రోజు, రేపు పౌర్ణమి వస్తుంది. అంటే ఈ మాసం అంతా కూడా శుక్లపక్షం అయితే అమేజింగ్, ఇంకా అద్భుతం అమ్మా. నేను ఆ సూర్యుడితో మమేకమై రమిస్తూ ఆనందిస్తూ ఒక్కసారి అడిగా, యాన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యువర్ పీస్ అన్నాను. సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ని చేసి. చూడండి, అంటే నేను స్టార్టింగ్లో మనం అనుకున్నాం రాజకీయ పరంగా ఎదగాలన్నా, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు రావాలన్నా, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండాలన్నా, వాళ్ళ ఫ్రెండ్షిప్ కావాలన్నా. నాకు మన యూసఫ్ కూడా పోలీస్ కమాండెంట్, 1st బెటాలియన్ కమాండెంట్ మురళీకృష్ణ గారు, వీళ్ళందరూ మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, యూసఫ్ కూడా మన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు, వీళ్ళందరూ వాళ్ళకి అభిమానాన్ని, ప్రేమని చూపిస్తున్నారు. అంటే దానికి కారణం సూర్య ఉపాసన. అంటే గొప్పగా చాలామంది చెప్తూ ఉంటారు, నేను ఆ ఉపాసన చేసిన. ఉపాసన అనేది చెప్పుకుంటే తెలిసేది కదమ్మా, చెప్పకుండా వర్చస్సు చూస్తే తెలియాలి. మీరు ఏం చేస్తున్నారమ్మా? ఏ ఉపాసన చేస్తున్నారు? నాకేం ఉపాసన లేవు సార్. ఉపాసన లేకుండా ఎందుకు ఉంటుంది? అంటే చూడు, అడిగినా కూడా చెప్పాల్సినట్టు, అంటే చెప్పితే తెలిసేది కదా ఉపాసన అనేది. మీకు మీరు దగ్గరగా ఉండడమే అది. నేను గొప్ప ఉండండి, నేను గొప్ప సాధన చేస్తున్న ఉపాసన, అది కాదు గొప్ప. అట్లా చెప్పరు కూడా. ఎవరో నిజంగా చేసి కూడా ఎవడో చెప్పడు. చేయట్లేదు కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారు అంటే, అది ఏదన్నా నేను ఆ మేకప్ వేసుకుని, ఉపాసన అనే మేకప్ వేసుకుని మిమ్మల్ని భ్రమింప చేయాలంటే ఇవన్నీ చెప్పుకోవాలి. అవి అవసరం లేదు. సాధన చేస్తే, ఇప్పుడు మొన్న చేసాం కార్యక్రమం, ఉదయం 8 గంటలకు కూర్చోబెట్టానమ్మా, సాయంత్రం 10 గంటల వరకు కూర్చునే ఉన్నారు పెద్దవాళ్ళు.
ఆ ప్రోగ్రామ్ గురించి వివరంగా మనం మాట్లాడుకుంటాం, ఏం మాట్లాడే- జరిగింది, ఆ ఫొటోస్ వీడియోస్ ఇది అంటే ఈ మాఘమాసానికి ఉన్నటువంటి వైశిష్టం పౌర్ణిమ. Hmm. అంటే సూర్యుడి యొక్క కాంతి కొద్దిగా మార్చి చంద్రుడిలోకి పంపించి ఔషధయుక్తంగా మార్చినటువంటి ఈ సమయం మాఘమాసం చాలా విశేషం. అందులో మనకి 1వ తారీఖు వచ్చింది, ఇది సంఖ్యాపరంగా చూసుకున్నాం. మళ్ళీ 1 బా మళ్ళీ 1 సంవత్సరికంగా చూసుకుంటే 1 1. 1 1 1 మీరు నెంబర్ 1 నంబర్ 1 yes అవ్వాలి అనుకుంటే, మీరు నెంబర్ 1 అవ్వాలి అనుకుంటే సూర్య ఉపాసన చేయండి. దానికి ఇది అద్భుతమైనటువంటి అనువైన సమయం. ఇక రవి పుష్యమి యోగం దాని గురించి, మనం దాని స్పెషల్ దీంట్లోనే చెప్పండి, మళ్ళీ దీంట్లో చీలిపోతాయి. ఇక అంటే ఇక ఎలా చెప్పాలి, మాటలు లేవు. అందుకనే అర్జెంటుగా ఇమీడియట్గా ఇవాళ నేను బయలుదేరి ఇప్పుడు మీకు ఎపిసోడ్ ఇచ్చేసి నేను ఉజ్జయిని వెళ్తున్నాను. ఆ 1వ తారీఖు మాఘమాసం పౌర్ణమి పుష్యమి ఆదివారం పురస్కరించుకుని, అంటే భూమధ్య రేఖకి సెంటర్ ఆఫ్ పాయింట్ ఉజ్జయిని. ఈ నా ఒంటి మీద నాకు వచ్చినటువంటి ఈ నామధేయానికి సార్థకత పుట్టిన రాష్ట్రం అది. విక్రమాదిత్యుడికి ఆయన ఉపాసన చేసినటువంటి ఆయన దేవత కాళీమాత, ఆయనకి ప్రత్యక్షమైనటువంటి 11 సార్లు ఆయన శిరశ్ఛేదనం చేసుకున్నారు అమ్మవారు. అన్నిసార్లు ఆవిడకి ఆయుష్నిస్తూనే ఉంది. అది అంత గొప్ప శక్తి క్షేత్రం. అక్కడికి వెళ్తున్నాను. సాధనకేనా లేకపోతే ఇంకేమైనా? లేదండి, సాధనకే. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాధన చేసుకుని అక్కడ మంగళుడు పుట్టినటువంటి ప్రాంతం కుజుడు నాకు రాస్యాధిపతి కదా. ఒకసారి అంటే అక్కడ ఏదో ఉంది నాకు సంబంధించినటువంటి డేటా, మరింత ఆ డేటాను తెచ్చుకుని మీకు మరింత సూర్య ఉపాసనలో సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలి అనేది వచ్చిన తర్వాత చెప్తా కదా. అయితే 1వ తారీఖు మరి మమ్మల్ని ఏం చేయమంటారు? ఎట్లా ఆరాధన, ఎవరిని ఏం చేయాలి, ఏ ఆరాధన చేసుకోవాలి, ఇవన్నీ ఒక్కసారి. ఇప్పుడంతా కూడా లక్ ఫేవర్గా నడుస్తుంది, దాని మీదే ఆధారపడి ఉన్నాం మనం అందరం కూడా. దాన్ని మనం బేస్ చేసుకుని మనం ఇంతకు ముందు ఒకసారి మాట్లాడాం, ఒక మంత్రాన్ని ఇచ్చాను నేను. ఆ మంత్రాన్నే అక్కడ జపం చేయడానికి కానీ లేకపోతే హోమం చేయడానికి కానీ వెళ్తున్నాను. మనకి అదృష్ట గ్రహాలు రవి, చంద్ర, గురుడు, శని, శుక్రుడు, శని అదృష్ట గ్రహం. ఆయన ఇచ్చే అదృష్టం ఇక ఎవరో ఇవ్వలేరమ్మా. మీకు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, చేసాం. ఓం శ్రీం హ్రీం గ్రాం ప్రాం సహ శనిశ్చంద్ర రవి గురు సౌరిగ్రహాయ. గుర్తుంది ఒకసారి చెప్పండి. అదే చేస్తున్నారు ఇప్పుడు? అదే చేస్తున్నా. రేపు ఉజ్జయిన్లో మీరు చేసుకునే మంత్రమే మమ్మల్ని కూడా చేసుకోమంటున్నాను. అంటే నేను ఇంకొంచెం నిగూఢంగా ఉంది, ఆ నిగూఢ రహస్యాలు ఛేదించడానికి వెళ్తున్నాను. వీటి వెనకున్నటువంటి అతీతమైనటువంటి శక్తి సాధనలో నేను అది సిద్ధిని పొందాను. మరింత ఉత్కృష్టంగా దాన్ని సాధించడం కోసం వెళ్తున్నాను. మీరందరూ కూడా దాన్ని పొందాలి. ఓం శ్రీం హ్రీం గ్రాం ప్రాం సహ రవి చంద్ర గురు సౌరిగ్రహాయ సకల జన వందితాయ నమః. ఓకే, ఇది ఇంకా యథాశక్తి చేసుకోండి, అంతేనా? ఆకలి దప్పికలు పక్కన పెట్టి ఏదో అల్పాహారం పళ్ళు మాత్రమే తీసుకోండి సాయంత్రం వరకు. ఈ మంత్ర జపం ఎంత ఓపిక అయితే, ఎంత ఓపిక ఉంటే అంత ఓపికతో చేసుకోండి. ఇక అదృష్టం అనేది మీ తడుపు మీ ఇంట్లోనే ఉంటుందమ్మా. అంటే మనం చేసే సాధనలోనే మన అదృష్టాన్ని మనం మాట్లాడేటువంటి ఆ మాటలు. పర్వదినాల్లో అసలు అంటే మౌనం ఎక్కువ పాటించమన్నారు. మౌనం ఎక్కువ పాటించడం వల్ల ఇది సాధన చేసుకోవాలి. అంటే మీరు ఒక 2000 సాధన చేశారు, గౌకుని ఎవరో వచ్చారు, ఏదో మాట్లాడేసాం, వెళ్ళిపోయింది అది. అందుకని ఏంటంటే పర్వదినాల్లో ఎంత మౌనంగా ఉంటామో, ఎంత సాధనలో ఉంటామో అంత ఉత్కృష్టంగా ఉంటుంది. అందుకని ఈ సాధన చేయండి, మౌనంగా ఉండండి. సాయంత్రం వేళలో మీరు వీలైతే హోమం చేయండి. హోమం లఘువుగా హోమం ఎలా చేయాలో మనం మాట్లాడుకున్నాం. లఘు హోమాలను కొడితే మీకు యూట్యూబ్లో చాలా వస్తున్నాయి. చిన్న హోమగుండం పెట్టుకోండి. సమిదలు ఆ రోజు పౌర్ణమి కాబట్టి మోదుగ సమిదలు, 1, 2 దొరికిన మోదుగ సమిదలు. అంతకీ దొరకకపోతే మోదుగు పువ్వులు ఎండినవి దొరుకుతాయి. పూర్ణాహుతి చెట్లో మోదుగు పువ్వు దొరుకుతుంది ఎండింది, అవి పెట్టుకోండి. కొంచెం పరమాన్నాన్ని నివేదన చేయండి. లేదా దగ్గరలో ఉంటే సామూహికంగా ఏదైనా దేవాలయానికి వెళ్ళి హోమాన్ని పురమాయించుకోండి. యజ్ఞం చేసి మీరు ఇచ్చేటువంటి హవిస్సు అది అద్భుతమైనటువంటి శక్తిగా మారుతుంది. అది మనకి దేశానికి కూడా మంచి చేస్తుంది ఖచ్చితంగా. అయితే పంచభూతాలకి ప్రత్యేక అయినటువంటి లలితాదేవి ఆవిర్భవించినటువంటి రోజు మాఘ పూర్ణిమ. లలితా సహస్రనామం ఇంచుమించు ప్రతి ఒక్క స్త్రీ కూడా నేర్చుకోవాలి, మనం ప్రయత్నపూర్వకంగా చేసుకోవాలి అన్న దీంతోనే ఎంతోమంది చేసుకుంటూ ఉన్నారు. సో ఖచ్చితంగా లలితా సహస్రనామం 100% సాయంత్రం దీపారాధన, దీపాలు మీ ఓపిక, ఎన్ని దీపాలు పెట్టగలిగితే అన్ని దీపాలు పెట్టండి. కాంతితో సామూహికంగా చేయాలండి. మన హిందూ ధర్మశాస్త్రం చెప్పే ప్రతిదీ
సామూహిక ఆచరణ అది లేదు. మనం ఒంటరిగా కూర్చొని కంఠశ్వాసగా ఉంటుంది, కానీ ఒక 5-6 కూర్చొని కూర్చుంటే ఆ శృతిలో చేస్తే అవును. ఎంత వినసొంపుగా ఉంటుందమ్మా. కొంత కేంద్రీకృతం అవుతుంది కూడా మనసు కదా? సామూహిక సంకల్పం, సామూహికంగా కూర్చుని చేసే సంకల్పానికి ఫలితం ఎక్కువ. ఖచ్చితంగా. నువ్వు ఒక్కదానివి చేస్తే నీకు కావాల్సింది మాత్రం వస్తుంది. ఉమ్. 10 మందితో కలిసి చేస్తే ఒక్కళ్ళకి 10 మందికి ఎంత వచ్చింది అంత వస్తుంది అద్భుతం. ఒక్కొక్కళ్ళకి. అద్భుతం. అందుకని ఐకమత్యమే మహాబలం. మన హిందూ ధర్మానికి కావాల్సినటువంటి మెయిన్ ఖచ్చితంగా. ఫండమెంటల్. ఇంకొక పాయింట్ సార్, రవిపుష్యమి యోగం ఉంది కాబట్టి ప్రత్యేకంగా సేకరించుకోవాల్సినటువంటి వస్తువులు కూడా చెప్తుంటారు, స్పెషల్ డేస్ కాబట్టి. అదేమైనా ఏమైనా ఉన్నాయా అట్లాంటివి ఇంటికి తెచ్చుకోవడానికి? తెచ్చుకోవడానికి చాలా ఉన్నాయమ్మా. ఆ. దర్భల్ని సేకరించుకోవచ్చమ్మా. అంటే దర్భ ముడులు పడుతూ ఉంటాయి, బాగా ఎదిగిన అవి గాలి వేసినప్పుడు ముడి పడుతూ ఉంటుంది. దర్భ ముడి దొరికితే తెచ్చుకోవడం మంచిది. అలాగే వేళ్లతో సహా ఈ దర్భలకు సంబంధించిన వాటిని సేకరించి, అంటే ముందే వెళ్ళి తడిపి పొడిగా ఉంటాయి. సాధారణంగా ఇవన్నీ కూడా ఊళ్ళల్లో కాల ఉంటాయి. ఒడ్డున అవి ఉంటాయి. అక్కడికి వెళ్ళి వాటిని సేకరించుకోండి. ఇక్కడ మనం హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో మీరు ఏం చేయాలంటే పూజా స్టోర్స్కి వెళ్ళండి, అక్కడ దొరుకుతుంది, దర్భ దొరుకుతుంది. తెచ్చుకోండి. దాన్ని కొందేసుకోండి. దానికి శుభ్రంగా పసుపు రాయండి నీట్గా. పసుపు దారంతో దాన్ని ఒక కర్రలాగా చుట్టండి. దానికి పసుపు కుంకుమ రాసి బొట్టు పెట్టండి, గంధం పసుపు రాసి బొట్టు పెట్టండి. దాన్ని పూజలో ఉంచి సాయంత్రం ఆ పూజ అయిపోయిన తర్వాత మనం లోపలికి వచ్చి బయటకు వెళ్ళే గుమ్మం పైన, సింహద్వారం పైన పెట్టుకోండి. ఇది చాలా ఉత్తమం. దాంతోపాటు ఇవి దాన్ని ఏమంటారు, గోమతి చక్రాలు తెచ్చుకోవచ్చా? గోమతి చక్రాలు తెచ్చుకుని పూజలో పెట్టుకోండి. ఆ రోజు ఎన్ని తెచ్చుకోమంటారు? అంటే ఆ లక్ష్మీ సంఖ్యగా తీసుకోండి, మీ ఓపిక. 9 తీసుకోండి, 18 తీసుకోండి, చాలా మంచిది. అలాగే గవ్వలు, లక్ష్మీ గవ్వలు అంటారు, 11 సంఖ్య ప్రధానంగా చెప్తూ ఉంటారు. లక్ష్మీ గవ్వలు తెచ్చుకోవచ్చు, అవి పూజా మందిరంలో పెట్టుకోండి. ఇవన్నీ కూడా దేవతా శక్తి కలిగినటువంటి వస్తువులు. ఇక అంటే చాలా ఉన్నాయి. జిల్లేడు సమిధులు జిల్లేడు వేరును సేకరించడం, ఎందుకంటే అర్కం కదా, అంటే దానికి సశాస్త్రీయంగా కొంతకాలం పూజ చెయ్యాలి. గ్రంథాలు చదివేలు ఒక చెట్టుని సేకరించి దాన్ని చూసుకుంటూ, దాని బాగోగులు చూసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటే అది రూపం మారిపోతుంది. అప్పుడు తెచ్చుకోవాలి. మీకు ఏమైనా అలాంటి చెట్టు ఏమైనా దొరికితే దాన్ని ఐడెంటిఫై చేసి పెట్టుకోండి, పూజ ప్రారంభించండి. మీ దగ్గరలో ఉన్నటువంటి తెల్ల జిల్లేడు చెట్టుకి పూజ చేయండి. అది ఎప్పుడు సంగ్రహించాలో మనం తర్వాత మాట్లాడుకుందాం. మీరు చూసినటువంటి దాన్ని వీలైతే వీడియో, ఫోటో రూపంలో మాకు పంపించండి. ఈ నెంబర్ కన్నా వాట్సాప్ చేయండి. దాంతో రెగ్యులర్గా మనం చేసే కార్యక్రమాలు, ఆ క్షేత్రం, దాని వైభవం మీరు చూద్దరు త్వరలో. ఏం చేయాలో తర్వాత చెప్తాను. తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ఏం చేయాలి తర్వాత చెప్తాను. ఇంకా బోల్డ్ అని ప్రశ్నలు ఉన్నాయి, అన్ని కవర్ చేశాను అని అనుకుంటున్నాను. చాలా ఎక్కువ కవర్ చేసాం, ఇంకా ఉన్నాయి, ఇంకా ఉండిపోతాయా? ఎనీవేస్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. రేపు చేయబోతున్నట్టు ఇవాళ వెళ్ళబోతున్నారు కాబట్టి, ఇవాళ వెళ్తున్నారు ఉజ్జయిన్కి. స్వామివారిని వాళ్ళ తరపున, నా తరపున మరీ అడిగినట్టు చెప్పండి. మీ అందరి తరపున రిప్రజెంటేటివ్ సెలెక్ట్ చేసుకున్నాడుగా, ఒక లీడర్ గా పెట్టుకున్నారుగా, మరీ అడిగినట్టు చెప్పండి. 100% క్షేమంగా వెళ్ళి లాభంగా. మీ అందరూ కూడా 1వ తారీఖు ఉదయం మా తరపున, మా అన్నయ్య వచ్చాడు, మా తమ్ముడు వచ్చాడు నీ దగ్గరికి, మీ పేరు గోత్రాలు చదువుకోండి. మీ అందరి తరపున ఆ ఆశీర్వాదాన్ని తీసుకుని నేను వస్తాను. వచ్చిన తర్వాత ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. సూర్యోస్.